నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం చేసిన విన్నపాలపై స్పందించిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. శెట్టి బలిజ సామాజిక వర్గ అభివృద్ధి, దొమ్మేటి వెంకటరెడ్డి గారి స్మారకార్థం చేపట్టబోయే కార్యక్రమాలపై స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడం మా ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. పెద్దలు ఇప్పుడే అడిగారు, బ్రిడ్జికి పేరు పెడితే బాగుంటుందని కోరారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆ కార్యక్రమాలు కూడా స్వీకరించుతామని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. విగ్రహం ఊళ్ళో విగ్రహం పెడితే బాగుంటుందని పెద్దలు కోరారు. ఆ బాధ్యత మనం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆర్యవైశ్య సోదరులకు ఇట్లనే నేను చెప్పాను, అమరావతిలో పుట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేద్దాం. వాళ్ళు వచ్చి కలిసి ఒకటారు కలిసికట్టుగా చేయాలి. ఇది కేవలం ఒక ప్రభుత్వం కార్యక్రమం కాదు, ఇది సమాజ కార్యక్రమం, సమాజ సేవ. అందరం కలిసికట్టుగా చేయాలని వాళ్ళు ముందుకు వచ్చారు, బాధ్యత తీసుకున్నారు, ఊరూరు తిరిగారు, ప్రతి పన్ను తగ్గారు, డబ్బులు ప్రజల దగ్గర నుంచి రేజ్ చేశారు. దానికి ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చి ఈరోజు అద్భుతంగా మన విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించాం. అదేవిధంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఏర్పాటు కోసం కలిసికట్టుగా చేద్దాం. కమ్యూనిటీగా కాదు, సమాజం మొత్తం ఇన్వాల్వ్ చేద్దాం. ఆయన గొప్పతనం ఏంటో ప్రతి గడప దొరికి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపై ఉందని ఆయన ఊళ్ళో తప్పనిసరిగా విగ్రహం ఏర్పాటు చేద్దాం. కానీ కలిసికట్టుగా చేద్దాం. లోకేష్ గా నా సహాయం ఉంటుంది, తెలుగుదేశం పార్టీగా పల్లా శ్రీనివాస్ అన్న నాయకత్వంలో సహాయం అందజేస్తాం, ప్రభుత్వం నుంచి కూడా చేస్తాం. కానీ అందరం కలిసికట్టుగా విగ్రహాన్ని నిర్మించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. మనం చూసాం, సుమారుగా 58 అడుగుల విగ్రహం 194 రోజుల్లో అమరావతిలో ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు నేను అడిగిన పెద్దలకి ఒక టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ అందరి అనుమతి ఇద్దామా? రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కొంచెం టార్గెట్ పెట్టారు కదా, ఆయన కోరికలు అడిగి వెళ్ళిపోతాం కాదు కదా. మీ అనుమతి ఉందా? ఉందా? మీ అందరి అనుమతితో 180 రోజులు 6 నిమిషం ఇచ్చేటట్టున్నాడు రాజేష్ బాబు గారు అన్న. నేను 6 నెలలు అంటే 3 నెలలు ఇంకా ఆటేదాకా వస్తుంది. ఇక్కడ 6 నెలల్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఊరు విగ్రహం ఏర్పాటు చేయాలి. తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం మనం తీసుకెళ్తామని బాధ్యత మీది గురువు గారు. అడిగింది మీరే కనుక బాధ్యత మీ వెంటనే ఉంటాం, నేను నడుస్తాం. మొత్తం సమాజం గర్వపడే విధంగా విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా శక్తి బలిజ సోదరుల్ని కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి జై వెంకటరెడ్డి గారు, జై వెంకటరెడ్డి గారు, జై శక్తి బలిజ, జై జై శక్తి బలిజ, జై హింద్. జై హింద్.